ఎమ్మెల్యే గారు వాళ్ళు మాట్లాడినారు. ఆ కట్టలో ఆ దౌర్జన్యాలు చూస్తుంటే అంబటి రాంబాబు గారు శక్తివంతుడు కాబట్టి అప్పటికి కూడా దిగాలన్నాడు. దిగాలనుకున్నప్పుడు కూడా పోలీసు వ్యవస్థ ఎట్లున్నదంటే వాళ్ళని ఇట్లా సైగ చేస్తారు, ఆయన దిగొద్దంటారు. ఆ విధంగా ఆయన ఇంటికి వస్తే మళ్ళీ దాదాపు 1:30 గంటల నుంచి కదమ్మా 12 వరకు 1 గంటకు వచ్చారు. మళ్ళీ 4:30 నుంచి 12 గంటల వరకు ఆఫీస్ని అంటే ఈ కాల్చే కార్యక్రమాలు కూడా ఎట్లా జరిగిందంటే ఈ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా కాల్చే కార్యక్రమాలు ఎక్కువగా జరిగింది. మరి ఇప్పుడు చంద్రబాబు ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత ఘోరంగా జరగలేదు. నా చరిత్రలో ఎక్కడ చూడలేదు నేను. ఆ ఆఫీసుని కాల్చడమే కాకుండా కార్లు ఏం చేసింది అంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా తీసేవాలి. అది ఇంటి పైన ధ్వంసం చేశారు. ఆ రోజు ఆమె పెద్ద ఆమె అంబటి రాంబాబు గారు మిస్సెస్ కూడా ఉండరు, బిడ్డలు ఉండరు, ఏమీ చూడకుండా వచ్చారు. ఆ సందర్భంలో కానీ నిజంగా వాళ్ళు లోపల కానీ వచ్చేసి ఉంటే ఖచ్చితంగా అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా ప్రాణహాని జరిగి ఉంటుంది. మనం ఇప్పుడు మర్చిపోయి ఉంటాము. అంబటి రాంబాబు కుటుంబాన్ని కూడా మనం మర్చిపోయి, ఎందుకంటే అక్కడ వచ్చిన ఇది వాళ్ళు ఏ విధంగా వచ్చినారంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుందో గంజాయి పైన సారాయి పైన ఉంది. సారాయి తాగేవాళ్ళు గంజాయి ఉపయోగించుకునే వాళ్ళు వచ్చినారే కానీ దాంట్లో ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎటువంటి నాయకులు, వాళ్ళు రాజకీయ నాయకులు అని నేను చెప్పను, కానీ ఒక రౌడీ మూకమాదిగా వచ్చి అటాక్ చేశారు. ఆ రోజు నిజంగా వెంకటేశ్వర స్వామి ఆ కుటుంబాన్ని కాపాడింది. ఎందుకంటే పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని ఈ విధంగా అపవిత్రత చేస్తూ మాట్లాడుతున్నటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేటట్టు వెంకటేశ్వర స్వామి వాళ్ళ కుటుంబాన్ని కాపాడినది.